ఓకే, మూవ్ టు నెక్స్ట్ బిట్. చూడండి థర్డ్ బిట్. యాంపియర్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్. యాంపియర్ సెకండ్ అన్నది డాష్ కి సమానం. ఓకే, ఆప్షన్ చూడండి. కూలుమ్, వోల్ట్, వాట్, హోమ్. ఓకే, 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 1 కూలుమ్, వోల్ట్, వాట్, హోమ్స్. ఓకే, యాంపియర్ అనేది దేనికి యూనిట్? ఎలక్ట్రిక్ కరెంట్ కి యూనిట్. చూడండి. అండ్ సెకండ్ అనేది టైం కి యూనిట్. ఓకే, యాంపియర్ అనేది కరెంట్ కి యూనిట్, టైం అనేది సెకండ్ అనేది టైం కి యూనిట్. చూడండి రిలేషన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఎలక్ట్రిక్ కరెంట్ I is equals to చెప్పినప్పుడు చెప్పాను. ఎలక్ట్రిక్ కరెంట్ కి ఫార్ములా I is equals to Q by T. Q అంటే చార్జ్ బై టైం. ఓకే, చార్జ్ బై టైం. చూడండి చార్జ్ కావాలి కాబట్టి చార్జ్ అక్కడే ఉంచేసాను. టైం నీటి పట్టుకొని వచ్చాను. I into T. ఓకే, చూడండి I కి యూనిట్స్ ఏంటి? ఒకటి యాంపియర్స్, ఇంకోటి I కి యూనిట్స్ యాంపియర్స్, పక్కన ఇంకేముంది? టైం. టైం కి యూనిట్ సెకండ్, విచ్ ఇస్ ఈక్వల్స్ టు Q అంటే ఏంటి? చార్జ్. చార్జ్ కి యూనిట్స్ కూలుమ్. ఓకే, చూడండి యాంపియర్ సెకండ్ ఇజ్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? కూలుమ్. ఓకే, కూలుమ్ ఇస్ ద ఆన్సర్. చూసారా, ఒక ఫార్ములా వేసి సింపుల్ గా ఇచ్చాడు. ఎలక్ట్రిక్ కరెంట్ I is equals to Q by T అని తెలుసు. Q అంటే చార్జ్, T అంటే టైం. ఈ టైం ఏం చేస్తాడు? ఎంత తీసుకొని వచ్చాడు. ఓన్లీ Q మాత్రమే కావాలన్నట్టు. ఓకే, I into T మనకు అదే ఇచ్చాడు. I into T యాంపియర్ ఇంటూ సెకండ్ అంటే దాని యూనిట్ ఇచ్చాడు. విచ్ ఇజ్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్? చార్జ్ కి. చార్జ్ ద యూనిట్ ఏంటి? కూలుమ్. ఓకే, దీనికి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 మాత్రం మనం బబ్లింగ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్. ఓకే, సర్క్యూట్ లో ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ నేమ్ ఏంటి అని అడిగారు. ఓకే, చూడండి విద్యుత్ ప్రవాహాన్ని కొలుచుటకు వలయంలో. ఓకే, 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వోల్ట్ మీటర్, సెకండ్ వన్ అమ్మీటర్, థర్డ్ వన్ గాల్వనోమీటర్ అండ్ ఫోర్త్ వన్ ఆల్ ఆఫ్ ద అబోవ్. ఓకే, చూడండి వోల్ట్ మీటర్ అనేది వోల్టేజ్ ని మెజర్ చేయడానికి వాడతాం. అమ్మీటర్ అనేది కరెంట్ కి వాడతాం, ఎలక్ట్రిక్ కరెంట్ కి. ఓకే, అండ్ గాల్వనోమీటర్ వచ్చేసి డిఫ్లెక్షన్స్. ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్ లో ఎలాంటి ఏమైనా డిఫ్లెక్షన్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ ఆరిస్టర్డ్ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాం. అక్కడ మనం ఏం చేస్తాం? ఒక కాంపాస్ తీసుకుంటాం. కాంపాస్ ఏమవుతుంది? డిఫ్లెక్షన్స్. అలా ఎక్కడైనా సర్క్యూట్ లో ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయితే గాల్వనోమీటర్ అనేది ఇట్ షోస్ ద డిఫ్లెక్షన్స్. ఓకే, అలా దీస్ అంటే అన్ని. చూడండి ఎలక్ట్రిక్ కరెంట్ ని ఏ డివైస్ అయితే యూజ్ చేస్తాం అంటే ఓన్లీ అమ్మీటర్ ని మాత్రమే వాడతాం. చూడండి అమ్మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. ఓకే, విద్యుత్ ప్రవాహాన్ని కొలుచుటకు వాడే వలయం ఏంటి? అమ్మీటర్. ఓకే, దీనికి ఆప్షన్ ఏది రైట్? ఆప్షన్ 2 రైట్. సో ఆప్షన్ 2 ని మాత్రం మనం బుక్లింగ్ చేయాలి. ఓకే, an ammeter should be connected in a dash way in a circuit. ఒక సర్క్యూట్ లో అమ్మీటర్ ని ఎలా కనెక్ట్ చేస్తాం? వలయంలో అమ్మీటర్ ఎల్లప్పుడూ డాష్ గా కలపాలి. ఆప్షన్ జాగ్రత్తగా చదవండి. ప్యారలల్ సమాంతరంగా, సెకండ్ ఆప్షన్ ఆపోజిట్ వ్యతిరేక దిశలో, థర్డ్ ఆప్షన్ సిరీస్ శ్రేణి విధంలో, ఫోర్త్ ఆప్షన్ నో స్పెసిఫిక్ మెథడ్ నిర్దిష్ట పద్ధతి లేదు. ఓకే, చూడండి మనం ఒక డయాగ్రామ్ వేద్దాం. సర్క్యూట్ డయాగ్రామ్. రెసిస్టెన్స్. చూడండి చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? అమ్మీటర్. కొంతమంది ఇలా పెట్టేస్తారు, ఇక్కడ ఉంటది ఏమనుకోండి. కానీ రెసిస్టెన్స్ మధ్యన ఉంటది వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ ఎలా కనెక్ట్ అయ్యి ఉంటుంది అంటే ఎప్పుడు ప్యారలల్ కనెక్షన్ లో ఉంటుంది. చూడండి ప్యారలల్ కాంబినేషన్ అంటే ఏం నేర్చుకున్నాం? ఒక రెసిస్టెన్స్ మీద ఇంకొక రెసిస్టెన్స్ ఉంటుంది. నేర్చుకున్నావా లేదా? ఇలా ఉంటే ప్యారలల్ కాంబినేషన్. ఓకే, చూడండి వోల్ట్ మీటర్ ఎలా కనెక్ట్ చేసి ఉంటుంది అంటే సర్క్యూట్ లో ప్యారలల్ గా కనెక్ట్ చేసి ఉంటుంది. బట్ అమ్మీటర్ విషయానికి వచ్చేసరికి అమ్మీటర్ ఎప్పుడు సిరీస్ లో కనెక్ట్ చేసి ఉంటుంది. ఓకే, ఓకే ఇలా కనెక్ట్ చేసి ఉంటుంది. ఒక సిరీస్ లో ఉంటుంది అనమాట. ఓకేనా,
ఎమ్మీటర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. చూడండి ఎప్పుడు ఎమ్మీటర్ ఎలా ఉంటుందంటే శ్రేణి విధంలో మాత్రమే ఉంటుంది. ఓకే, ఒక వలయంలో ఎమ్మీటర్ ఎల్లప్పుడూ శ్రేణి విధంలో ఉంటుంది. ఒక వలయంలో వోల్టమీటర్ ఎల్లప్పుడూ సమాంతరంగా ఉంటుంది. ఓకే, ఎమ్మీటర్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఏ సర్క్యూట్. ఓకే, వోల్టమీటర్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ parallel. Okay, move to next bit. The quantity of charge of electron in coulombs. Okay, electron gala ఆవేశ పరిమాణం. ఎలక్ట్రాన్ తాలూకా చార్జ్ అడిగాడు. చూడండి ఇది డైరెక్ట్ బిట్. ఎలక్ట్రాన్స్ తాలూకా చార్జ్ 1.602 into 10 to the power of -19 coulombs. ఓకే, డైరెక్ట్ బిట్ అన్నమాట. ఇలా ఇచ్చినప్పుడు ఈజీగా రాసేయచ్చు ఎందుకంటే ఇవి ఫిక్స్డ్ వాల్యూస్. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్ ఇస్తాడు. 1 2 3 అనేది రైట్ ఆన్సర్. ఓకే, 1.602 into 10 to the power of -19 coulombs. Okay, okay, move to next bit. 7th bit from Ohm's law. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం Ohm's law మీద క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే, Ohm's law బట్టి ఏది కాన్స్టెంట్ అని అడుగుతాడు. Ohm's law ఏది కాన్స్టెంట్? టెంపరేచర్ మస్ట్ బి కాన్స్టెంట్. ఉష్ణోగ్రత అనేది ఇప్పుడు స్థిరంగా ఉంటుంది. ఓకే, అదొక బిట్ అడగచ్చు. ఫ్రమ్ Ohm's law. Ohm's law మీద Ohm's నియమం ప్రకారం కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. చూద్దాం. Ohm's law అనగానే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ Ohm's law అనగానే V = IR. ఓకే, Ohm's law అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది V = IR మాత్రమే గుర్తొస్తుంది. చూడగానే టిక్ పెట్టేస్తారు, బబులింగ్ చేసేస్తారు. బట్ అది తప్పు. ఒకసారి ఇచ్చిన ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఓకే, V = IR అవుతుంది. ఓకే, మనకు R మాత్రమే కావాలి కాబట్టి ఈ I ఇటు పంపించండి. V/I = R. ఇదిగోండి, R = V/I. అంటే ఈ ఆప్షన్ కూడా అవుతుంది. నెక్స్ట్ I మాత్రమే కావాలి అంటే I ఒకటి ఉంచుకోండి. R నంతరం పంపించండి అంటే V/R. ఓకే, V/R. I = V/R అంటే ఈ ఆప్షన్ కూడా అవుతుంది. ఇలా అవుతుందని చెప్పి బబులింగ్ షీట్ లో ఇచ్చే 4 ఆప్షన్ అంటే ఒకటి మీరు చూడగానే ఫస్ట్ ఒకటి టిక్ పెట్టారు. తర్వాత చెక్ చేసుకోమన్నప్పుడు నేను గుర్తొచ్చింది అని చెప్పి సెకండ్ బబులింగ్ చేసేసి సెకండ్ తర్వాత థర్డ్ బబులింగ్ చేసి ఇవన్నీ కలుపుకున్నాక ఇది బబులింగ్ చేసి ఇలా కొట్టారు అనుకోండి రాంగ్. ఇలా కొడితే మీకు మార్క్స్ ఇవ్వదు. అందుకే మీరు ఏదైనా పెట్టే ముందు జాగ్రత్తగా ఆప్షన్ 4 ని చదవండి. ఓన్లీ ఆప్షన్ 4 మాత్రమే కరెక్ట్. ఎందుకు? ఆప్షన్ 1 2 3 ఇంక్లూడ్ అయ్యే ఆప్షన్ 4 లో ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోకి వస్తే ఓన్లీ ఆప్షన్ 4 ని మాత్రమే మీరు పెట్టడం జరగాలి. ఓకే, ఆప్షన్ 4 ని మాత్రమే మనం బబులింగ్ చేయాలి. రిమైనింగ్ అన్ని అలా ఎంటీగా ఉంచేస్తాం. ఓకే స్టూడెంట్స్. ఓకే, next bit, 8th bit. A conductor of 6 ohms resistance is connected in 12 volts of EMF of the battery. Then electric conductor in a circuit is. చూడండి ఏమడిగాడు? ఎలక్ట్రిక్ కండక్టర్ అంటే ఎలక్ట్రిసిటీ ఎంత పాస్ అవుతుంది కండక్టర్ లోని. ఓకే, 6 ohms నిరోధం గల వాహనాన్ని 12 వోల్ట్ల పొటెన్షియల్ భేదము గల బ్యాటరీకి కలిపిన వలయంలో విద్యుత్ ప్రవాహం ఎంత? ఓకే, ఇది చూడగానే మీకు గుర్తు రావాలి. ఓమ్స్ ఉంది అంటే ఏముంది? రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ ఎంత? 6 ohms. ఓకే, ఇంకా ఏముంది? వోల్టేజ్ V ఎంత ఉంది? 12 volts. మనకి ఏం కనుక్కోమన్నాడు? ఎలక్ట్రిక్ కరెంట్ ని కనుక్కోమన్నాడు. ఐని మనం కనుక్కోవాలి. అకార్డింగ్ టు ఓమ్స్ లా, ఓమ్స్ నియమం బట్టి ఏం తెలుసు? V = IR. ఓకే, మనం ఏం కనుక్కోవాలి? I కనుక్కోవాలి కాబట్టి I = V/R. ఇటు మల్టిప్లై అంటే డివిజిబుల్ అవుతుంది. ఓకే, V ఎంత ఉంది? 12 బై రెసిస్టెన్స్ ఎంత ఉంది? 6. 6 1 6 2. Therefore electric current I = ఎంత వచ్చింది? 2 amperes. ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్ ఏంటి? ఆంపియర్స్. చూడండి 2 amperes ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 లో. ఓకే, 2 is the correct answer. Move to next bit, 9th bit. If the potential difference in a circuit is 240 volts. చూడండి పై వలయంలో 240 వోల్ట్ల పొటెన్షియల్ భేదం ఉన్నప్పుడు 60 ఓంల నిరోధకానికి అమ్మీటర్ రీడింగ్ ఎంత? చూడండి 240 వోల్ట్స్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. రెసిస్టెన్స్ ఇస్ 60 ohms. దెన్ అమ్మీటర్ రీడింగ్
ఇచ్చింది రాసుకోండి. వోల్టేజ్ ఎంత ఉంది 240 వోల్ట్స్. అండ్ నెక్స్ట్ వన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది 60 ohms. ఓకే, ఏం కనుక్కోమన్నాడు అమ్మీటర్ రీడింగ్. చూడండి అమ్మీటర్ రీడింగ్ కదా కనుక్కోమన్నాడు. అమ్మీటర్ రీడింగ్ అనగా మనకి ఏం గుర్తు రావాలి? అమ్మీటర్ దేనికి యూజ్ చేస్తున్నాం? ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేయడానికి. ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్ ని మెజర్ చేయడానికి యూజ్ చేసే డివైస్ నేమే అమ్మీటర్. ఇందాక నేను చెప్పుకున్నాం ఆల్రెడీ. అకార్డింగ్ టు ఓమ్స్ లా. ఓమ్స్ లా బట్టి ఏం తెలుసు? V is equals to IR. I కనుక్కోవాలి కాబట్టి V by R. V వాల్యూ ఎంత ఉంది 240. రెసిస్టెన్స్ ఎంత ఉంది 60. 0 0 6 1 जा 6 6 जा. ఎలక్ట్రిక్ కరెంట్ ఎంత ఉంది 6. కరెంట్ యూనిట్స్ ఏంటి 6 amperes. ఆంపియర్స్. 4 కదా 6. సో సారీ 6 1 जा 6 4 जा. ఓకే, 6 4 जा 4 11 electric current I is equals to 4 amperes. Option 4 amperes only second option. ఓకే, ఈ క్వశ్చన్ చూడగానే మీకు గుర్తురావాల్సింది మీ హోప్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ని 1 మార్క్ క్వశ్చన్స్ లో అడిగాడు. ఓకే, at the constant temperature the resistance of the conductor depends on. ఓకే, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఓకే, ఒక వాహక నిరోధకం డాష్ పై ఆధారపడను ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద. చూడండి ఇందులో వచ్చే ఆప్షన్స్ ఇట్స్ ల్యాండ్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఓకే, ఆల్ ఆఫ్ ద అబవ్. చూడండి రెసిస్టెన్స్ అనగానే లెంత్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఏరియా మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే చిన్న తక్కువ లెంత్ ఉంటే తక్కువ ఏరియా ఉంటుంది, ఎక్కువ లెంత్ ఉంటే ఎక్కువ క్రాస్ సెక్షన్ ఏరియా ఉంటుంది. కాబట్టి క్రాస్ సెక్షన్ ఏరియా మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఓకే, తీసుకున్న కాపర్ వైర్ 24 గేజ్ ఉండొచ్చు. ఓకే, గేజెస్ ఎక్కువ ఉంటాయి, గేజ్ తక్కువ అనేది ఉంటుంది. ఓకే, కాబట్టి నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద డిపెండ్ అయి కూడా ఉంటుంది. దేర్ఫోర్ ఆన్సర్ ఏమవుతుందంటే పైన ఇచ్చిన 4 ఆప్షన్లు కూడా దీనికి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ బిట్. ఓకే, ఇక్కడ ఏం చేశారంటే చూడండి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. 3 volts, 4 volts, 5 volts, 6 volts batteries are connected in series. ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి? సిరీస్ తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. దెన్ పొటెన్షియల్ ఇస్ 3 వోల్ట్లు, 4 వోల్ట్లు, 5 వోల్ట్లు, 6 వోల్ట్లు గల శ్రేణి సంబంధం చేసే ఫలితాల పొటెన్షియల్ యొక్క భేదం ఎంత? ఓకే, ఎప్పుడు సిరీస్ కాంబినేషన్ అయితే రెసిస్టెన్స్ అవనియండి, కెపాసిటెన్స్ అవనియండి, సిరీస్ కాంబినేషన్ లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు అన్నింటినీ ప్లస్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఓకే, సీరియల్ గా ఉంటాయి కదా. సిరీస్ కాంబినేషన్ లో రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇలా రెసిస్టెన్స్ ఉన్నప్పుడు R1 R2 R3 మూడింటిని కూడా ప్లస్ చేయడమే రిజల్టెంట్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇక్కడికి వచ్చేసరికి ఏమున్నాయి? వోల్ట్స్, బ్యాటరీస్ ఉన్నాయి. ఒక్కొక్క దాని తాలూకా వోల్టేజ్ ఆఫ్ బ్యాటరీ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సిరీస్ కనెక్షన్ ఉన్నప్పుడు బ్యాటరీస్ తాలూకా వోల్టేజ్ కూడా సేమ్ ప్లస్ 3 వోల్ట్స్ ప్లస్ 4 volts plus 5 volts plus 6 volts. Okay, 3 plus 4 7, 7 plus 5 12, 12 plus 6 18. టోటల్ ఎంత వచ్చింది? 18 వచ్చింది. ఓకే, ద రిజల్టెంట్ పొటెన్షియల్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఈస్ 18 volts. ఓకే, చూడండి ఇలా ఎప్పుడైనా డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ప్యూర్లీ డిపెండ్ ఆన్ జంక్షన్ లా. చూడండి 13th బిట్ ఒక జంక్షన్ లా. జంక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం? సమ్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ ఎట్ ద జంక్షన్. ఇదైతే జంక్షన్ పాయింట్ అంటే లోపలికి వెళ్ళే కరెంటు బయటకు వచ్చే కరెంట్ ఏమవుతుందంట ఈక్వల్ అవుతుంది. ఓకే, చూడండి లోపలికి వెళ్ళే కరెంట్ ఇది ఒకటి లోపలికి వెళ్తుంది అండ్ ఇది ఒకటి లోపలికి వెళ్తుంది. చూడండి x ప్లస్ a ప్లస్ 6 amperes విచ్ ఇస్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అని చెప్పాం? బయటకు వచ్చే కరెంట్. ఇది బయటకు వచ్చేస్తుంది అండ్ ఇది బయటకు వచ్చేస్తుంది. ఓకే, x ప్లస్ 6 ఇస్ ఈక్వల్ టు 8 ప్లస్ 5 13 amperes. ఓకే, x is equals to 13 minus
6. ఓకే 13 లోంచి 6 తీస్తే ఎంత వచ్చింది 7 ఆంపియర్స్. ఓకే పైన ఉన్న కరెంట్ ఎంత 7 ఆంపియర్స్ కరెంట్. ఓకే ఇలాంటి సమ్స్ ఎప్పుడు వచ్చినా కూడా ప్యూర్లీ డిపెండ్ ఆన్ జంక్షన్ లా. ఏదైతే లోపలికి వెళ్తుందో ఆ కరెంట్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు బయటకు వచ్చే కరెంట్ ఆ రెండింటిని ఈక్వల్. మనం లీనియర్ ఈక్వేషన్స్ చేస్తాం వన్ వేరియబుల్ సేమ్ అలాగే సాల్వ్ చేస్తే x తాలూకు వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఓకే చూడండి ఎలక్ట్రోమాగ్నెటిజం మీద బిట్స్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ సిజిఎస్ సిస్టమ్. ఓకే నెక్స్ట్ బిట్ యూనిట్స్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ సిజిఎస్ సిస్టమ్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి యూనిట్స్ అయస్కాంత అభివాహనానికి ప్రమాణాలు. ఓకే సిజిఎస్ చూడండి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి యూనిట్స్ ఎప్పుడు అడిగినా వెబర్. ఓకే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి యూనిట్స్ ఏంటి వెబర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఫ్లక్స్ డెన్సిటీకి వచ్చేసరికి ఏమవుతుందంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్. వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ ఆల్సో కాల్డ్ as టెస్లా. చూడండి ఒక బిట్ ఏమడుగుతారంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ కాల్డ్ డాష్ అని అడుగుతాడు. యూనిట్స్ ఇస్తారు మళ్ళీ వెబర్ మీటర్ అని. కాబట్టి వెబర్ పర్ మీటర్ స్క్వేర్ దేనికి ఈక్వల్ టెస్లా. టెస్లా అనే సైంటిస్ట్ డిస్కవర్ చేస్తారు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని. కాబట్టి అతని పేరు మీద యూనిట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు చూడండి ఫోర్స్ కి న్యూటన్ ఎలా యూనిట్ పెట్టామో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కూడా టెస్లా అని యూనిట్ పెట్టడం జరిగింది. చూడండి ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి యూనిట్స్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లా. చూడండి వెబర్ పర్ మీటర్ స్క్వేర్ టెస్లా. ఫోర్త్ ఆప్షన్ లో రెండు ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ అనేది మాత్రమే రైట్. ఓకే వన్స్ అగైన్ రిపీటెడ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యూనిట్స్ వెబర్. ఫ్లక్స్ అంటే వెబర్. ఫ్లక్స్ డెన్సిటీ ఎప్పుడైతే డెన్సిటీ వచ్చిందో వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లా. ఈ రెండు కూడా యూనిట్స్. ఆ రెండు దేంట్లో ఉన్నాయి ఆప్షన్ 4 లో మాత్రమే ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్ ఓకే మూవ్ టు నెక్స్ట్ బిట్ థర్డ్ బిట్. మోటార్ కన్వర్ట్స్ డాష్ ఎనర్జీ టు డాష్ ఎనర్జీ. మోటార్ డాష్ ను డాష్ గా మార్చును. చూడండి మోటార్ దగ్గర మన ఇంట్లో ఉండే ఎలక్ట్రికల్ మోటార్ గుర్తు రావాలి. చూడండి ఎలక్ట్రికల్ మోటార్ వేయగానే ఏం జరుగుతుంది ముందు మనం ఎలక్ట్రిసిటీని పంపిస్తే అది మనకు కావాల్సిన వర్క్ అనేది జరుగుతుంది. చూడండి నేను మోటార్ వేసాను నా పైన ట్యాంక్ నిండాలి. నేను ఎలక్ట్రిసిటీ పంపిస్తేనే కదా నాకు ట్యాంక్ నిండుతుంది. వితౌట్ కరెంట్ ద ఎలక్ట్రికల్ మోటార్ కెనాట్ వర్క్. కరెంట్ లేకుండా ఎలక్ట్రికల్ మోటార్ అనేది అసలు పని చేయదు. ఓకే అందుకు ఫస్ట్ ఉండాల్సింది ఏంటి ఎలక్ట్రిక్. చూడండి ఇక్కడ రెండు బిట్స్ లో ఎలక్ట్రిక్ ఉంది. ఓకే రెండిట్లోని ఎలక్ట్రికల్ ఉంది. చూడండి మోటార్ వస్తే లైట్ వస్తుంది రాదు. ఒక మెకానికల్ ఎనర్జీ అనేది వస్తుంది. మెకానికల్ ఎనర్జీ మీన్స్ సంథింగ్ మోషన్. కింద భూమిలో ఉండే వాటర్ అంతా కూడా ఏమవుతున్నాయి మోషన్ లోకి వస్తున్నాయి. రెస్ట్ లో ఉండేది మోషన్ లోకి వస్తున్నాయి. కాబట్టి ఏమంటాం మెకానికల్ ఎనర్జీ. మోటార్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. ఓకే విద్యుత్ శక్తి నుంచి యాంత్రిక శక్తిలోకి మారుస్తుంది. ఏది మారుస్తుంది ఎలక్ట్రికల్ మోటార్. ఎలక్ట్రికల్ మోటార్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. నెక్స్ట్ బిట్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ మూవ్ ఫ్రమ్ డాష్ టు డాష్. చూడండి దయాస్కాంతక బలరేఖలు డాష్ నుండి డాష్ వరకు ప్రవహిస్తాయి. చూడండి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చూసాం అనుకోండి. ఓకే మీరు డయాగ్రామ్స్ కూడా ఉంటాయి టెక్స్ట్ బుక్ లో. నార్త్ సౌత్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే నార్త్ నుంచి సౌత్ అనేవి ఫీల్డ్ లైన్స్ అనేవి ఉంటాయి. ఓకే ఓకే చూడండి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ మూవ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఓకే చూడండి దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి అయస్కాంత బలరేఖలు అనేవి ప్రవహిస్తూ ఉంటాయి. చూడండి దండ అయస్కాంత బలరేఖలు ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వైపు ప్రయాణిస్తుంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఫోర్సెస్ మూవ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఓకే ఓకే నెక్స్ట్ బిట్
ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ డాష్ ప్రిన్సిపల్. ట్రాన్స్ఫార్మర్ డాష్ సూత్రంపై పనిచేయను. ఇది కూడా డైరెక్ట్. చూడండి, ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ మ్యూచువల్ ఇండక్షన్. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్? ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ మ్యూచువల్ ఇండక్షన్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.